మెదక్ నర్సాపూర్ మున్సిపాలిటీలలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీలలో వార్డులో తిరుగుతున్నారు. అర్ధరాత్రి మెదక్ మున్సిపాలిటీలో 15వ వార్డుకు ఎమ్మెల్యే రోహిత్ రాగా ఓటర్లకు డబ్బులు పంచడానికే వచ్చారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే కాన్వాయ్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. అయితే ఈసారి నర్సాపూర్ మున్సిపాలిటీలో 9వ వార్డులో అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులు కూడా తిరుగుతుండగా డబ్బులు పంచడానికే వచ్చారంటూ కాంగ్రెస్ నాయకులు కూడా అడ్డుకున్నారు. దీంతో మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కాంగ్రెస్ కార్యకర్త నరహరికి గాయాలయ్యాయి. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు బాధితుడితో కలిసి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. నాకు ఆల్రెడీ ఇబ్బంది ఉంది. నేను మెల్లగా నడుస్తున్నా, నాకుంది ఆల్రెడీ. 12 గంటలకు అట్లా వాళ్ళు మందు పైసలు పంచుతున్నారు. వాళ్ళు నేను ఓన్లీ బయటికి వెళ్ళిన చూడడానికి అక్కడ కనబడితే పట్టుకున్న వేణు అని పేరు పట్టుకున్న మన దగ్గర క్వార్టర్స్ ఉన్న దగ్గర మందు బాటిల్ ఉన్న మన దగ్గర పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రాత్రి అంటే ఆయనతో మా అన్న గోపాల్ ఉంటాడు, ఆయన వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు నువ్వు అని అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి ముక్కు మీద కొట్టేసరికి ముక్కు ఇట్లా కన్ను బ్లాక్ అయినట్టు నాకు ఏం అర్థం కాలేదు. 20 మంది పొరలకు ఉన్నారు ఇంచుమించుగా. నేను పారిపోయి వచ్చేసిన, ఇంటికి వచ్చేసిన. వచ్చి ఆంజనేయులు ఉంటాడు మా పక్కన, ఆయన లేపిన. నేను అందరూ వచ్చి పెద్ద చాలా పెద్ద గొడవ అయింది. చాలా ఇక్కడ కొట్టారు, మెడల్ మీద ఈ ఫింగర్ డ్యామేజ్ అయింది. ఇది కొంచెం అందాదాగా ఒక 10 మంది ఉండే నా వెనకాల. నాకు అసలు కనబడట్లేదు, కళ్ళన్నీ ఇట్లా చిమ్మె చీకటి అయిపోయింది కొట్టేసరికి ముక్కు మీద. ఫోన్ ఇంట్లో వీడియో కూర్చుంది చెప్పి వాళ్ళ పంచాయతీ ఉందని చెప్పి వీడియో నేను తీస్తే వీడియో ఫోన్ గురించి పలకొట్టేసాడు వాళ్ళు. రైట్, ఇక విజువల్స్ లో చూశారు కదా, మెదక్ నర్సాపూర్ మున్సిపాలిటీలలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీ వార్డుల్లో తిరుగుతున్నారు. అర్ధరాత్రి మెదక్ మున్సిపాలిటీలలో 15వ వార్డుకు ఎమ్మెల్యే రోహిత్ రాగా ఓటర్లకు డబ్బులు పంచడానికే వచ్చారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే కాన్వాయ్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడంతో నర్సాపూర్ మున్సిపాలిటీలో 9వ వార్డులో అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులు కూడా తిరుగుతున్నారు. డబ్బులు పంచడానికే తాము వచ్చినట్లుగా కాంగ్రెస్ నాయకులు కూడా అడ్డుకున్నారు. దీంతో మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కాంగ్రెస్ కార్యకర్త అయిన నరహరికి గాయాలయ్యాయి. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు బాధితుడితో కలిసి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఓకే, అయితే మెదక్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే మున్సిపల్ ఎన్నికలో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అయితే మొన్నటి వరకు అయితే ప్రచారం పోటాపోటీగా అయితే ప్రచారం నిర్వహించారు. అయితే నిన్నటితో ప్రచారం ముగియడంతో అయితే రేపు జరగబోయే ఎన్నికల నేపథ్యంలోనైతే ఈ యొక్క ఎందుకంటే రాత్రి ఏదైతే కాంగ్రెస్ నాయకులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడికి వచ్చిన వేళ అసలు ఆయన డబ్బులు పంచడానికే వచ్చిందన్నట్టుగా అయితే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు అయితే వారిపై దాడి చేయడం జరిగింది. నరహరి అనే వ్యక్తికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అయితే ఏదైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన పెద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. దీంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాధితుల 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఏదైతే శ్రీధర్ గుప్తా ఉన్నాడో అతన్ను బాధితులను పరామర్శించడానికి వచ్చారన్నట్టుగా తెలిపారు. దీంతో ఈ విధంగా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదైతే నాయకులు ఉన్నారో వారు పోటాపోటీగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అయితే జరిగింది. ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులపై అయితే దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అయితే అక్కడికి వచ్చి ఇద్దరిని సందేశే పనిలో ఉన్నారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వీరి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అయితే ఫిర్యాదు చేశారు. అయితే నరహరి తనను అకారణంగా దాడి చేసి తనపై దాడి చేశారు, కట్టెలతో కొట్టారన్నట్టుగా అయితే ఈయన ఏదైతే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. దీంతో మొత్తంలో చూసుకున్నట్టయితే అటు మెదక్ లో ఇటు నర్సాపూర్ లో అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల నాయకుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.